ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనం చర్చించుకునేటువంటి ఒక గొప్ప అంశము భారతదేశానికి ఉండేటువంటి గొప్ప ప్రాముఖ్యత. భారత్ మాత అనే ఒక భారత్ని మాత్రం మనం పిలుస్తాము. మనం ఎప్పుడైతే భారతీయులము అనే మాట వింటామో తెలియని ఒక ఫీలింగ్ మనలో కలుగుతూ ఉంటుంది. భారత మాత భారతీయులము అని అనగానే మన అందరిలో కూడా అంత గౌరవం, ఒక రెస్పెక్ట్ అనేది రావడానికి, ఒక ఆనందం రావడానికి గల మూల కారణం ఏంటి? భారతదేశాన్ని మనం దేవభూమి, పుణ్యభూమి, పవిత్ర భూమి అని పిలుస్తాము. ఎందుకంటే పరమాత్మ సర్వమాన్యుడు, సర్వోజ్ఞుడు, సర్వశక్తివంతుడు, స్వయంభూ, నిరాకారుడు, మృత్యుంజయుడు. ఇన్ని మహిమలు ఒక్క పరమాత్మ విషయంలో మనమంత గుణగానం చేస్తూ ఉంటాము. అంత ఉన్నతమైనటువంటి పరమాత్మ జ్యోతి బిందు స్వరూపుడు. ఆ పరమాత్మ అవతరించినటువంటి భూమి మన భారత్. మరి ఇదే భారతదేశంలో దేవతలు పరిపాలించారు. ఇదే భారత్లో పరమాత్ముడు కూడా అవతరిస్తాడు. అందుకని భారత భూమికి అంత గౌరవం ఉంది. టోటల్ భారతీయులు గౌరవించేటువంటి ధర్మశాస్త్రం శ్రీమద్ భగవద్గీత. ఆ శ్రీమద్ భగవద్గీతాని కూడా ఏమంటామంటే సర్వశాస్త్రమయ శిరోమణి శ్రీమద్ భగవద్గీత మాత. ప్రతి ఒక్క భారతీయుడు ఈ భగవద్గీతకి ఎంత గౌరవం ఇస్తామో అది మనం ధర్మశాస్త్రంగా ప్రతి ఒక్కరిని ఒప్పుకుంటాము. అంత గొప్ప భగవద్గీతలో కూడా 18 చాప్టర్స్ మనం ఎందరో విన్నాము. 18 అధ్యాయాలు ఎప్పుడైతే శ్రీకృష్ణుడికి అర్జునుడికి చెప్పాడో అర్జునుడిలో అంతటి మంచి సెల్ఫ్ రెస్పెక్ట్ పెరగాలి. వింటున్నటువంటి జ్ఞానంపై నాకు మంచి అభిప్రాయం కలగాలి, ఉత్సాహం రావాలి. కాబట్టి అది రావాలి అంటే అంత పెద్ద మహాభారత యుద్ధం నేను చెయ్యగలగాలి అంటే ప్రతిసారి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి మాట, హే భరత్ వంశీ అర్జున, హే భరత్ వంశీ అర్జున, హే భరత్ వంశీ అర్జున అని పదే పదే శ్రీకృష్ణుడు ఎప్పుడైతే అర్జునుడికి ఈ యొక్క మాటను చెప్పాడో అప్పుడు అర్జునుడి మనసులో కూడా ఒక మంచి భావన, ఒక విల్ పవర్ వచ్చినట్టుగా మనం ఎన్నోసార్లు విన్నాము. అంటే ఈ భూమికి అంత గొప్ప విలువ ఉండడానికి మూల కారణం దేవతలు పరిపాలించారు కాబట్టి అంత పవర్ మన భారతదేశానికి ఇప్పటికీ ఉంది. అందుకని అన్నిసార్లు శ్రీకృష్ణుడు అర్జునుడికి తన పుట్టినటువంటి భూమి, తన యుద్ధం చేయబోయేటువంటి మహాభారత యుద్ధం జరుగుతున్నటువంటి భూమికి ఎందుకింత విలువ ఉంది అని తనలో గుర్తు రావడానికి భారతదేశం యొక్క మహిమ, భారతదేశం యొక్క గుణగానం చేయబడింది. తర్వాత సర్వోత్తమమైనటువంటి స్థానము, పరమాత్మ అవతరించిన భూమి భారత్ అని మీరు విన్నారు. తర్వాత ఇదే భూమిలో ఎన్నో రకరకాలుగా మనం చేంజెస్ని అందరము చూసాము. ఇదే భూమిపై సత్యయుగం వచ్చింది, ఇదే భూమిపై త్రేత, ఇదే భూమిపై రాజుల కాలంలో రాజ మహారాజులు పరిపాలించినటువంటి భూమి మన భారత్. మన భారతీయులకి ఎన్నో రకాల వేద శాస్త్ర ఉపనిషత్తుల యొక్క పరిచయం కలిగించిన భూమి కూడా మన భారత్. మిగతా దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా మన భారతీయులు ఇప్పటికీ కూడా
వేదాలు చదవడం, పురాణాలు చదవడం, పూజ పునస్కారాలు చేయడం, పండగలు చేయడం, తన యొక్క ఆచారాలు ఏవైతే ఉన్నాయో భారతీయ సంస్కృతిని ఎవ్వరు కూడా మర్చిపోలేదు. ఎందుకంటే అంతటి గొప్ప భూమిపై వారు జన్మ తీసుకొని, భారత భూమిపై జన్మ తీసుకున్న ప్రతి భారతీయుడు సంస్కృతిని గౌరవించటంతో వారి పట్ల వారికి, వారి యొక్క ఆచరణ పట్ల వారికి అంత గౌరవం ఇప్పటికీ కూడా ఉంది. అందుకని ఈ భూమిని భారత్ భూమి అని మనం పిలుస్తాం. అలాంటి భూమికి పిల్లలు ఎక్కడున్నా కానీ ఇప్పటికీ మనం గౌరవిస్తూ ఉన్నాం అన్నమాట. పరమాత్మ మనందరికీ వినిపించినటువంటి ఒక గొప్ప సందేశం ఏంటి అంటే, మీరు ఒక ఆత్మ, పరంధామ నివాసి. పరంధామము మీ ఆత్మ యొక్క స్వదేశము. సొంత దేశం మన ఆత్మది పరంధామమే. మనం శరీరం జన్మ తీసుకున్నటువంటి స్థానికమైనటువంటి భూమి ఈ భూమి అయినప్పటికీ మన ఆత్మ ఇల్లు, స్వదేశము, స్వమానము ఎంతో ఉత్తమమైంది. అదే పరంధామము. అంత గొప్ప సందేశము పరమాత్మ మనకిచ్చినటువంటి భూమి ఇదే భారత్. ఎన్ని దేశాలలో వెళ్ళినా, ఎక్కడ ఉన్నా ఇప్పటికీ మనం పిలిచేటువంటి పేరు సారే జహా సే అచ్చా అని పిలుస్తూ ఉంటాం, పాడిస్తూ ఉంటాం. ఎందుకు? ప్రపంచ దేశాలు ఎన్ని చుట్టూ తిరిగినా కానీ ఇప్పటికీ కూడా అంత గొప్పగా భావిస్తుంది మన భూమి, మన భారతీయులు. పరమాత్మ ఇచ్చినటువంటి ఈ సందేశము ఎవరికైతే మనసులో పూర్తిగా ఇంకిపోయిందో, ఈ భూమిపై ఉండేటువంటి ఆ యొక్క టేస్ట్, ఆ యొక్క ఫీలింగ్, ఆ యొక్క సంతోషము ప్రతి ఒక్కరిలో నిండిపోయిందన్నమాట. అతి ఉన్నతమైనటువంటి స్థానం పరమాత్మ ఇచ్చినటువంటి ప్రేరణను ఒక ఆదర్శంగా తీసుకొని తయారైనటువంటి అలాంటి పవిత్ర భూమిని చూడగానే మాకు చెప్తారనమాట, సిస్టర్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటికి రావాలనిపించడం లేదు అని, అక్కడికి వెళ్ళాక టికెట్ క్యాన్సిల్ చేసుకొని ఇంకా 2-3 రోజులు అక్కడే ఉండిపోయినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అంత సర్వోత్తమమైన భూమి ఉంది కూడా ఇదే భారత్లో. అలా శ్రేష్టమైనటువంటి స్థానం అలా తయారు కావడానికి మూల ఆధారం పవిత్రత యొక్క శక్తి, యోగం యొక్క బలము. ఎక్కడైతే ప్యూరిటీ పవర్ ఉంటుందో, పరమాత్మ స్మృతితో తయారు చేసుకునేటువంటి యోగ బలం అనేది ఉంటుందో, అక్కడ వాతావరణంలో పవిత్రమైన వైబ్రేషన్స్ మన ఆత్మకి, పరమాత్మకి సమీపంలో తీసుకురావాలి, నేను భగవంతునికి సమీపంలో రావాలి అని ప్రేరణ కలిగించేటువంటి భూమి కూడా మన భారతే. కాబట్టి అంత ఉత్తమమైన స్థానంలో మనమంతా కూడా ఉన్నాము. ఎస్పెషలీ అన్నిటికంటే పెద్ద ఉత్తమమైనటువంటి మన యొక్క ఫీలింగ్ ఏంటి అంటే, చెప్పేవారు, వింటున్నవారు మనమంతా కూడా భారతీయులే కావడం. కాబట్టి అంత మహాను భూమిపైన మనం జన్మ తీసుకున్నందుకు కూడా ఆ యొక్క ఫీలింగ్, ఆ యొక్క ఆలోచన కూడా మన ఆత్మలో గొప్ప భావనను కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఉండేటువంటి ఈ భూమికి మన వైపు నుండి తనువు ద్వారా, మనస్సు ద్వారా, ధనము ద్వారా అన్ని రకాలుగా మనం భగవంతునికి ఒక సహయోగి అవ్వాలి. సహయోగి, సహజ యోగిగా మనం అవ్వాలి. ఏ ఆత్మ అయితే సహయోగి, సహజ యోగి అవుతుందో వారు పరమాత్మ సందేశాన్ని తీసుకొని ఈ యొక్క పరివర్తన అనేది తీసుకొని వస్తూ ప్రతి ఒక్క ఆత్మలో స్పిరిచువల్ అవేర్నెస్ని తీసుకురావడానికి ప్రేరణ అనేది కలిగించినటువంటి భూమి మన యొక్క భారత్. అలాంటి ఉత్తమమైనటువంటి సందేశం మనం తీసుకున్న తర్వాత మన యొక్క సంకల్పాలలో ఒక గొప్ప పాజిటివ్ చేంజ్ అనేది మనం తెచ్చుకోవాలి. మన యొక్క సంకల్పాలు రావాల్సినటువంటి పాజిటివ్ చేంజ్ ఏంటంటే, స్వపరివర్తనతో పూర్తి విశ్వంలో కూడా మనం పరివర్తన అనేది తీసుకురావాలి.
పరివర్తన రానంత వరకు మనం ప్రపంచంలో పరివర్తనని తీసుకురావడం ఈజీ కాదు. సంకల్పాలలో, మన యొక్క దృష్టిలో, మన యొక్క మాటల్లో, ప్రతి దానిలో పాజిటివ్ చేంజ్ని ఎప్పుడైతే మనం తీసుకువస్తామో, మనలో మార్పును తీసుకుని వస్తామో, పరివర్తనతో ప్రతి ఒక్క ఆత్మలో దివ్యమైనటువంటి పరివర్తన తీసుకురావడం మనందరికీ ఈజీ అవుతుంది. అలాంటి ప్రేరణని ఈరోజు ఎపిసోడ్లో మనమందరం నేర్చుకొని ఇతరులకు నేర్పియాలి. ఆ సంకల్పాన్ని మనం తీసుకున్నప్పుడే మనకి కూడా ఒక మంచి స్పిరిచువల్ వేలో ఒక గొప్ప సంకల్పం తీసుకున్న దారిగా, శ్రేష్ఠ సంకల్పాల దారిగా ఆ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్లో మనం జీవిస్తున్నటువంటి ఒక ఆనందం తప్పకుండా కలుగుతుందండి. అలా సంకల్పధారిగా, స్వమానధారిగా ఎప్పుడైతే మనం మారుతామో అప్పుడు మనం దేన్ని కూడా వ్యర్థంలో పోనివ్వకుండా సృష్టిని పరివర్తన చేయాలి అనేటువంటి ప్రేరణ, సంకల్పం, ఉత్సాహం అనేది మనలో ఖచ్చితంగా కలుగుతుంది. మనలో పెంచుకుంటాం కూడా. అలా అతి ఉత్తమమైనటువంటి, సర్వశ్రేష్టమైనటువంటి పరమాత్మ యొక్క సందేశం ఇచ్చినటువంటి భూమి మన భారత్ కాబట్టి ఆ సంకల్పాన్ని మనం దృఢంగా తీసుకుందాము. ప్రతి ఒక్క ఆత్మకి ఈశ్వరీయ సందేశాన్ని అందించడానికి ఏ ఆత్మ కూడా భగవంతుని సందేశం తీసుకోకుండా మిగిలిపోవద్దు. ప్రతి ఒక్క నోటి నుండి ఇదే మాట రావాలి. భగవంతుడు ఎంత సర్వోత్తమమైనడో, భగవంతుడు స్థాపించినటువంటి స్వర్గం ఎంత సర్వోత్తమమైనదో, అంతటి సర్వోత్తమమైన భూమి ఈ భారతదేశమే అనేటువంటి ఆ గుణగానం ప్రతి ఒక్క నోటి నుండి మనం తీసుకురావాలి అంటే మనం చేయవలసింది ప్రతి ఒక్క ఆత్మకి పరమాత్మని యొక్క సందేశం అందించాలి. ఎప్పుడైతే మనం ప్రతి ఒక్క ఆత్మకు పరమాత్మ ఈశ్వరీయ సందేశాన్ని అందిస్తామో, భగవంతునికి వారిని మనం సమీపంలో తీసుకొని వస్తామో, పరమాత్మకి సమీపంలో చేరుకున్న ఆత్మ ఆ జ్ఞానం ఇచ్చినటువంటి పరమాత్మని ఖచ్చితంగా గుణగానం చేస్తూ ఉంటుంది. అలా గుణగానం మనం చేయించాలి. అప్పుడు మన జ్ఞానం తీసుకున్నందుకు, పరమాత్మ సందేశం మనకు దొరికినందుకు మనలో ఆ యొక్క సంతోషం 10 వంతులు పెరుగుతుంది. అలా పెరగాలి అనేటువంటిదే పరమాత్మ ఇచ్చినటువంటి ఈశ్వరీయ సందేశము. సందేశం మనకి దొరికిన తర్వాత మనం చేయాల్సినటువంటి పని, మనం పొందిన సందేశం ప్రతి ఒక్క ఆత్మకు మనం అందించాలి. సపోజ్గా ఎండాకాలం వచ్చింది. ఇప్పుడు చూడండి, మీకు ఆ పొద్దున్న నుండి చాలా దాహంగా ఉంది. అలా దాహంగా ఉంటూ చాలా వెతకగా మీకు మంచినీళ్ళు దొరికాయనుకోండి, అప్పుడు ఎంత హాయిగా ఉంటుంది మీ మనసు. ఏమనిస్తారు, అబ్బా ఎప్పటి నుండి వెతుకుతూ ఉన్నాను నేను మంచినీళ్ళ కోసం, ఇప్పుడు నాకు దొరికాయి, ఇప్పుడు నా మనసు చాలా హాయిగా ఉంది అని అనేస్తాం. అలా భగవంతునితో సర్వ ప్రాప్తుల్ని పొందాలి. శాంతి యొక్క అనుభూతిని నేను చెయ్యాలి. సర్వ శక్తుల యొక్క అనుభూతిని చేస్తూ స్వపరివర్తనతో విశ్వ పరివర్తన చెయ్యాలి అనేటువంటి దాహంగా ఉండేటువంటి ఆత్మలు మొత్తం ప్రపంచ దేశాలు అన్ని చోట్లలో ఉన్నారు. అలా ప్రపంచ దేశాలలో ఉండేటువంటి ప్రతి ఒక్క ఆత్మ యొక్క దాహాన్ని తీర్చడానికి మనం ఎప్పుడు కూడా ముందడుగు వేయాలి. వారి దాహం తీర్చడం అంటే అర్థం వారికి పరమాత్ముడి యొక్క జ్ఞానం యొక్క సందేశాన్ని వారికి వినిపించాలి. భగవంతుని యొక్క సందేశం దాన్ని గంగతో సమానంగా మనం పోలుస్తాం. అందుకని జ్ఞాన గంగ అని పిలుస్తారు. జ్ఞానం యొక్క గంగ ఎక్కడైతే వెళ్తుందో అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రతి ఒక్క ఆత్మ యొక్క దాహాన్ని తీర్చగలుగుతుంది. అందుకని భారతీయులు గంగాదేవికి అంత గౌరవం ఇస్తారు. ఎంత బిజీ షెడ్యూల్ అయినా మన భారతీయులు
గంగాదేవికి అంత గొప్పగా హారతినిస్తాం. అవునా? గంగాదేవికి హారతి ఇచ్చేటువంటి పద్ధతి మన భారతదేశంలోనే ఉంది. ఎందుకంటే జ్ఞానం యొక్క గంగ అంటే మెసేజ్ ఇచ్చేటువంటి ఆ యొక్క గంగ ప్రపంచ దేశాలు ఎక్కడ ఉన్నా ఆ యొక్క ఆత్మకి జ్ఞానం ఇవ్వడానికి ఒక నిమిత్తంగా అవ్వగలుగుతుంది. అందుకని మన భూమికి దానాలకి, పుణ్యాలకి, పూజలకి, పునస్కారాలకి గంగాదేవికి ఇంత గౌరవం ఇచ్చేటువంటి మహానుభూమి మన భారత్. కాబట్టి ప్రతి ఒక్క భారతీయులైన మనము ఈరోజు ఒక దృఢ సంకల్పం తీసుకుందాము. ఏ జ్ఞానం యొక్క గంగాను నేను పొందాను అంటే ఏ సందేశం పరమాత్మది నేను పొందాను, ఆ యొక్క జ్ఞానం యొక్క మెసేజ్ని పొందిన తర్వాత ఏ ఆనంద అనుభూతిని నేను చేస్తున్నానో ఆ యొక్క అనుభూతి ప్రతి ఒక్క ఆత్మలో చేయించాలి. ప్రతి ఒక్క నోటి నుండి ఇదే మాటని మనం రప్పించాలి. భారత్ మహాన్ దేశ్, భగవాన్ భీ మహాన్ హే, హమ్ భీ మహాన్ హే అనేటువంటి మాటను మనం వినడానికి మనమంతా ప్రయత్నిద్దాము. ప్రతి ఒక్కరిలో స్పిరిచువల్ వేలో మనం సందేశం ఇవ్వాలి. ఆ యొక్క సంకల్పం మనం తీసుకుందాము. దానికోసము మనం ఎక్కువ పరిగెత్తాల్సిన పనేమీ లేదు. ఎక్కువగా ఎడ్యుకేటెడ్ అవ్వాల్సినటువంటి పని లేదండి. ఎక్కువగా మనం ఆరాటపడాల్సిన అవసరం లేదండి. మనం భగవంతునికి ఇవ్వాల్సింది మన యొక్క సమయాన్ని. మనం ఎంత కొద్దిపాటు మనం భగవంతునికి సమయాన్ని ఇస్తామో, ఇలాంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి ప్రవచనాలు వింటామో ఖచ్చితంగా ఒక మంచి గుడ్ మెసేజ్ ముందు మనం పొందగలుగుతాము. ఏ ఆత్మ అయితే భగవంతుని సందేశం వినడానికి సమయాన్ని తీస్తారో, విన్నటువంటి ఈ జ్ఞానం ప్రతి ఒక్కరికి అందించాలి అనేటువంటి తపనలో ఉంటారో, అప్పుడు ఈజీగా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక సేవా కార్యంలో మనం ముందడుగు వేయగలుగుతాము. కాబట్టి బ్రహ్మకుమారీస్ ఈశ్వర్య విశ్వవిద్యాలయం యొక్క శాఖలు దేశ విదేశాల్లో ప్రతి చోట ఉన్నాయండి. ఇది ఉచిత రాజయోగ శిక్షణ కేంద్రంలో మీరు ప్రతి ఒక్కరూ రండి. మీరు భగవంతునికి ఇవ్వాల్సినటువంటి కొద్దిపాటి సమయాన్ని తీయండి. తీసి ఆ సందేశాన్ని మీరు తీసుకొని ప్రతి ఒక్క ఆత్మకి భగవంతుడి ఈ సృష్టి పైన స్పెషల్గా భారతదేశంలోనే అవతరించారు. ఇదే భారతదేశాన్ని స్వర్ణిమ యుగంగా, సత్యయుగంగా మార్చడానికే అనేటువంటి మెసేజ్ని మనం అందరికీ అందించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ సమయాన్ని తీసి మా సేవా కేంద్రాలకి రండి. మీకు సహజమైన రీతిలో మీకు జ్ఞానం ఇవ్వడం జరుగుతుంది. ఈ జ్ఞానం మీరు విన్న తర్వాత ఖచ్చితంగా మీకు ఈ ప్రేరణ వస్తుంది. నా ద్వారా ప్రతి ఒక్క ఆత్మకి పరమాత్మని యొక్క సందేశం దొరకాలి. నేను పొందింది ప్రతి ఒక్కరు కూడా పొందాలి. ఏ తృప్తి అయితే నాకు కలిగిందో, ఏ ఆనందం నేను దొరికిందో ప్రతి ఒక్కరికి కూడా దొరకాలి, పొందాలి అనేటువంటి ప్రేరణ యొక్క క్లాసెస్ ద్వారా మీకు కూడా కలుగుతుంది. అలా ప్రతిరోజు ప్రతి ఒక్క సేవా కేంద్రాల్లో మాకు ఈ పద్ధతి ఉంటుంది. మా క్లాసెస్కి వచ్చేటువంటి ప్రతి విద్యార్థినిలో వయసుతో సంబంధం లేకుండా మా దగ్గరికి రోజు క్లాస్కి వస్తారు. మీరు ఇక్కడికి వచ్చి మా క్లాసెస్ వినడానికి వయసుతో లేదు, కులం మతంతో ఎలాంటి సంబంధాలు లేవండి. మీరు రండి, క్లాసులు వినండి. ఇక్కడ చెప్పేటువంటి ఆధ్యాత్మిక రహస్యాలను మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీకు తెలుస్తుంది నేను ఏం మిస్ అయ్యాను ఇన్ని రోజులు, నేను ఎంత జీవిత కాలంలో టైం వృధా చేసుకున్నాను. మీరు వృధా చేసుకుంది అయితే పోయింది, అది తిరిగి రాదు. కనీసం ఈ యొక్క మెసేజ్ విన్న తర్వాత మీ అంతరాత్మ చెప్పేటువంటి ఒకే ఒక్క మాట, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, అయిపోయింది ఏదో అయిపోయింది, కానీ ఉన్న టైం కొద్దిపాటి సమయమైనా నా ద్వారా ప్రతి ఒక్క ఆత్మకి పరమాత్మ సందేశం మాత్రమే దొరకాలి.
నా మాటలు, నా సంకల్పాలు, నా దృష్టి వృత్తి భగవంతుని సందేశం ఇవ్వడానికి, భగవంతునికి సమీపంలో తీసుకురావడానికి మాత్రమే ఉపయోగపడాలి అని మీలో కూడా ఈ ప్రేరణ ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి సమయాన్ని, సంకల్పాలను మనం వృధా చెయ్యకుండా పరమాత్మ ఏదైతే మనకు సందేశం ఇచ్చారో భారతదేశాన్ని స్వర్ణిమ యుగంగా మార్చాలి, మన ద్వారానే ఇంత గొప్ప పరివర్తన రావాలి, పరమాత్మకి నా ద్వారా సృష్టిలో గొప్ప మార్పు తేవాలి అనేటువంటి సంకల్పం ఉంది అని మనం ప్రతి ఒక్కరిని గొప్ప సంకల్పాన్ని మనం స్వీకరిద్దాం. స్వీకరించిన తర్వాత దాన్ని మనం ఫాలో అవుదాం. మరి చేసే విషయంలో ఎప్పుడు కూడా మనం ఫస్ట్ ప్రైజ్ అంటే ఫస్ట్ మనమే అడుగు వేయాలి. ఎవరు ముందుకొస్తారో వారే 1000 అడుగులు వేయగలుగుతారు. ఇది నియమం అన్నమాట. ఎవరు ఒక్క అడుగు వేస్తారో ధైర్యంగా పరమాత్మ వారితో 1000 అడుగులు తప్పకుండా వేయిస్తారు. నేను చాలా మంచి ముహూర్తంలో నా డేని మొదలు పెట్టాను. అలాంటి శ్రేష్ఠ సంకల్పం వాళ్ళు కలిగించాలి అంటే వారిలో కూడా ఈశ్వరీయ సందేశాన్ని మనం ఇవ్వాలి. ఏ ఆత్మ అయితే ఈశ్వరీయ సందేశం తీసుకొని పరమాత్మకి సమీపంలో చేరుకుంటుందో వారు హృదయపూర్వకంగా భగవంతునికి, భారతదేశానికి, జ్ఞానం ఇచ్చినటువంటి జ్ఞాన గంగాకి ఖచ్చితంగా ధన్యవాదాలు తెలుపుతో పాటు ఆశీర్వాదాలు కూడా వారికి ఇస్తారు. అయితే ఈ విధంగా కూడా మనం సేవ చేయవచ్చు. ఈ విధంగా కూడా సంకల్పాలు మనం చేయవచ్చు. సమయాన్ని, సంకల్పాన్ని మనం ప్రతి ఒక్కరిని కూడా రైట్ వేలో, స్పిరిచువల్ వేలో మనం ఉపయోగించుకోవచ్చు అన్నటువంటి ప్రేరణ ఇచ్చినటువంటి భూమి కూడా మన భారతే. అలా అన్ని రకాలుగా చూడండి, భక్తి పరంగా కానివ్వండి, ఆధ్యాత్మిక పరంగా కానీ కొన్ని కోట్ల మంది జీవితంలో పాజిటివ్ చేంజ్ తీసుకురావడానికి మూల కారణం, మూల భూమియే అయినటువంటి భూమియే మన భారత్ అని చెప్పవచ్చు. కాబట్టి మా సంస్థలో కొన్ని వేల మంది అక్కేలు ఉన్నారు, అన్నేలు కూడా ఉన్నారు. వారి జీవితాన్ని కంప్లీట్గా భగవంతుని సేవకి అంకితం చేశారు. నిస్వార్థ భావంతో వారికి సెల్ఫ్గా ఎలాంటి ఆలోచనలు కానివ్వండి, కోరికలు కూడా లేవండి. ఒకే ఒక్క ఆలోచన, ఒకే ఒక్క కోరిక, నా ద్వారా ప్రతి ఒక్క ఆత్మకి భగవంతుని దివ్య సందేశం దొరకాలి. మనం కొద్దిపాటి సమయం ఇవ్వాలన్నా, కొద్దిపాటి సహాయం చేయాలన్నా కొందరికో నేచర్ ఉంటుంది. ఎంతో ఆలోచిస్తా, నేనే చేయాలా అని. కానీ జీవితమే భగవంతుని సేవకి అంకితం చేయాలి అనేటువంటి ప్రేరణ దొరికింది కూడా. ప్రేరణదాయకంగా అయినటువంటి భూమి కూడా ఇదే భారత్ అంటే. అలా వారి యొక్క లైఫ్ డెడికేట్ చేస్తూ ఎంతోమంది జీవితంలో మంచి మార్పు తీసుకొచ్చింది కూడా ఇదే భూమి. ఈరోజు ఎపిసోడ్లో భారతదేశానికి, భారతీయులకి ఆధ్యాత్మిక మార్గంలో అంత ప్రథమ స్థానం, గొప్ప గౌరవం ఎందుకు ఉంది అనేటువంటి గొప్ప గొప్ప విషయాలను మనం తెలుసుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో కలుద్దాము. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.